హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఐటెం ఎంతో రుచిగా ఉండే వంకాయ ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం వంకాయల్ని బంగాళదుంపల్ని తీసుకున్నాను. వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసాను. చూడండి, ఉప్పు, కారం, పసుపు, మసాలా కోసం ధనియాలు, చెక్క, లవంగ, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి తీసుకున్నాను. బంగాళాదుంపలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసి వేయించాలి. ఇప్పుడు చూడండి, నూనె వేడెక్కింది. ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేస్తున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాను. బాగా వేగిపోయినాయి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకుని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దని, మసాలా ముద్దని వేసి వేయిస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసి వంకాయ ముక్కలను బాగా మగ్గించాలి. ఇటు బంగాళాదుంపల్ని వాటర్ వేసి ఉడికిస్తున్నాను. చూడండి, వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. బంగాళాదుంపలు కూడా బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మీల్ మేకర్ని కూడా యాడ్ చేస్తున్నాను. బంగాళాదుంప ముక్కల్లో యాడ్ చేసి ఉడికిస్తున్నాను. వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కల్ని మీల్ మేకర్ని వేసి కలిపేస్తున్నాను. బాగా ఇలా 2 minutes ఉంచాలి, బాగా వేయించాలి. కారం కూడా వేస్తున్నాను. ఇప్పుడు 2 minutes వేయించిన తర్వాత వాటర్ కొంచెం వేసి ఉడికించాలండి. వీటిని కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. చూడండి, ఆయిల్ పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే వంకాయ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది.